Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము ఇది వచ్చేసి మనకి టీఎస్పీఎస్సీలో 2022లో అడిగిన క్వశ్చన్ అండి. మరి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇఫ్ ద లెటర్ ఇన్ ద వర్డ్ ఏమన్నారు, వర్డ్ ఫస్ట్ వర్డ్ రాసుకోండి. ఇక్కడ డాక్యుమెంట్ స్పెల్లింగ్ జాగ్రత్తగా రాసుకోవాలి, ఓకేనా. డాక్యుమెంటేషన్ అనే ఒక వర్డ్ ఇచ్చారంట, ఓకే. సో మరి ఆర్ దీన్ని ఏం చేయమన్నారు, రీఅరేంజ్ చేయమన్నారు, ఓకేనా. ఏ విధంగా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. మరి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అంటే ఏమొస్తుందండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అంటే ఏ టు జెడ్, ఓకేనా. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అంటే ఏ విధంగా వస్తే ఏ టు జెడ్. మరి దీన్ని ఏం చేయమన్నారు, రీఅరేంజ్ చేయమన్నారు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో. మరి దాని తర్వాత ఏం అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఇన్ ఆర్డర్. ఏ లెటర్ మిడిల్ లో వచ్చింది ఈ ఆర్డర్ లో రీఅరేంజ్ చేసిన తర్వాత, ఓకేనా. ఆల్టర్ రీఅరేంజ్మెంట్ అంటే రీఅరేంజ్మెంట్ చేసిన తర్వాత మిడిల్లో వచ్చిన లెటర్ ఏంటి అని అడుగుతున్నారు. సో మరి ఇప్పుడు దీన్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రీఅరేంజ్ చేద్దాం, ఓకేనా. సో చూద్దాం. మరి ఇక్కడ ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ దేంతో స్టార్ట్ అవుతుంది, ఏతో కదా. సో ఏ ఉందా, ఉంది. తర్వాత బి ఉందా, లేదు. తర్వాత సి ఉంది, ఏ సి. మరి డి ఉంది కదా, సో డి. ఈ ఉంది కదా, ఈ. నెక్స్ట్ ఎఫ్ జి హెచ్, లేదు. ఐ, ఐ ఇక్కడ ఉంది చూసుకోండి, ఐ, ఓకేనా. తర్వాత ఎం ఉంది, ఎం. తర్వాత ఎన్ అనేది మనకి 2 టైమ్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎన్ అనేది ఇక్కడ ఒకసారి వచ్చింది అండ్ ఇక్కడ ఒకసారి వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓ అండ్ అగైన్ మళ్ళీ ఓ వచ్చింది. తర్వాత టీ అండ్ యు. సో దిస్ ఈస్ ద రీఅరేంజ్మెంట్. ఇది మనం రీఅరేంజ్మెంట్ చేసిన తర్వాత. మరి ఇప్పుడు దీనిలో మిడిల్ అన్నారు. మిడిల్ అంటే ఒకసారి మొత్తం ఎన్నో కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, ఓకేనా. సో మరి 13లో చూడండి, ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ 4 క్యాన్సిల్ చేసిన, ఈ 4 క్యాన్సిల్ చేసిన, ఓకేనా. 5 క్యాన్సిల్ చేసిన, 5 క్యాన్సిల్ చేసిన, 6 క్యాన్సిల్ చేసిన, 6 క్యాన్సిల్ చేసిన. మధ్యలో ఏం మిగిలిందండి మనకి, ఆన్సర్ ఎన్. క్లియర్ కదా, దిస్ ఈస్ ద ఆన్సర్. మరి ఆన్సర్ ఉందా మనకి, ఇక్కడ ఉంది కదా ఎన్. సో ఆప్షన్ 2 ఆన్సర్ ఈస్ ద ఎన్. క్లియర్ కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిగతా క్వశ్చన్స్ కూడా త్వరగా పెట్టేస్తాను. ఆల్రెడీ కొన్ని పెట్టాను, చూడండి.